అమెరికాలో వైట్ హౌస్లో దివాళీ జరుపుతారు. అంతేకాదు అమెరికాలో పెన్సిల్వేనియా స్టేట్లో దివాళీ అనేది అఫీషియల్ ఫెస్టివల్ అనమాట. ఇలా ఇండియన్ ఫెస్టివల్స్ని అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా బయట దేశాల్లో కూడా సెలబ్రేట్ చేస్తున్నారు, రికగ్నైజ్ చేస్తున్నారు. మనం గమనిస్తే కనుక సియాటిల్ స్టేట్లో ఒక తీర్మానం పాస్ అయింది క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా, కుల వివక్షకి వ్యతిరేకంగా. అలా మన సమస్యలు, మన పండగలు, మన కల్చర్, మనలో ఉన్న ఎమోషన్స్, మన సెంటిమెంట్స్ బయట దేశాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. యూకేలో చికెన్ టిక్కా మసాలా ఏదైతే మనం ఇండియాలో మనం ఇష్టంగా తింటామో, మన ఫేవరెట్ డిష్ ఉందో, యూకేలో ఈ చికెన్ టిక్కా మసాలాని అఫీషియల్ కుజిన్గా డిక్లేర్ చేశారనమాట. ఇలా చాలా దేశాల్లో ఇండియన్ కల్చర్ని డిక్లేర్ చేస్తున్నారు. అంతేకాదు జూన్ 21 యోగాని మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. రీసెంట్గా డిసెంబర్ 21 ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా కూడా తీసుకెళ్ళగలిగాం అనమాట. ప్రపంచవ్యాప్తంగా మన కుజిన్, మన కల్చర్, మన డాన్సెస్ ఇవన్నీ చాలా పాపులర్ అవుతున్నాయి. మనం చూస్తే కనుక మన రజనీకాంత్ మూవీస్, మన మూవీస్ ఏదైతే ఉన్నాయో జపాన్లో, చైనాలో చాలా పాపులర్ అనమాట.